తక్కువ బడ్జెట్లో ఒక మంచి 400cc బైక్ కొనాలి అనుకుంటే ఫస్ట్ మనకు గుర్తొచ్చేది బజాజ్ పల్సర్ NS 400Z. రీసెంట్గానే ఈ బైక్లో మనకి ఇంజన్ అయితే డౌన్గ్రేడ్ చేశారు 349cc అండ్ చాలా వరకు ప్రైస్ అనేది కూడా డ్రాప్ అయిపోయింది. అండ్ మళ్ళీ బజాజ్ వాళ్ళు ఏంటంటే క్రేజీ ప్రైస్ డ్రాప్ అయితే చేశారన్నమాట. ఎందుకు అని అంటే ఈ బైక్ ఇంతకుముందు మనకి 2,58,000 రూపీస్ ఆన్ రోడ్ వచ్చేది, ఇప్పుడు 2,35,000 రూపీస్ అయితే అయిపోయింది. క్రేజీ ప్రైస్ డ్రాప్ కదా. దీనికి రీజన్ ఏంటి అంటే ఇంతకుముందు ఈ బైక్లో అపోలో ఆల్ఫా H1 టైర్స్ అయితే ఉండేవి, ఇప్పుడు దీంట్లో MRF టైర్స్ అయితే వస్తున్నాయి. సో ఎక్కడెక్కడ ఇంకా కాంప్రమైజ్ అయ్యారు ఎవ్రీథింగ్ కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం. సో లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇన్ టు ది వీడియో. ఫైనల్లీ మన దగ్గర 400cc వన్ ఆఫ్ ది క్రేజియస్ట్ వాల్యూ ఫర్ మనీ మోటార్ సైకిల్ అయితే వచ్చేసింది, బజాజ్ పల్సర్ NS 400Z. బేసిక్గా దీంట్లో ఉన్న ఇంజన్ వచ్చేసి 349cc ఇంజన్ అన్నమాట. ఈ బ్రోక్లిన్ బ్లాక్ కలర్లో మనకి చూడడానికి మాత్రం చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా అనిపిస్తుంది ఈ కలర్ అనేది. సో ఈ బైక్ యొక్క ప్రైస్ అనేది మనకు 2,58,000 నుంచి 2,35,000కి అయితే మనకి చాలా వరకు డ్రాప్ అయితే అయ్యింది. దీనికి రీజన్ ఏంటి అంటే దీని యొక్క టైర్స్. ఇప్పుడు దీంట్లో ఉన్న టైర్స్ ఏవైతే ఉన్నాయి కదా, మనకి అపోలో ఆల్ఫా H1 టైర్స్ అయితే రావట్లేదు, ఇక్కడ MRF నుంచి టైర్స్ అయితే వస్తున్నాయి. MRF నుంచి ఏ టైర్స్ అంటే ఇక్కడ MRFలో మనకి స్టీల్ బ్రేస్ టైర్స్ అయితే వస్తున్నాయి, అవి కూడా SP01 అన్నమాట. ఇక్కడ చాలామందికి డౌట్ అనేది ఉండొచ్చు, సో అపోలో ఆల్ఫా H1 టైర్స్ అనేది వన్ ఆఫ్ ది బెస్ట్ టైర్స్ కదా, మరి ఎందుకు ఈ టైర్స్కి డౌన్గ్రేడ్ చేశారని చెప్పేసి. సో మీలో చాలామంది ఏమనుకుంటారు, అపోలో టైర్స్ అనేవి చాలా ప్రీమియం టైర్స్, చాలా బెటర్ గ్రిప్ ఉంటుందని చెప్పేసి. బట్ ఈ టైర్స్ కూడా మీకు తెలియదు, వన్ ఆఫ్ ది బెస్ట్ టైర్స్ అన్నమాట అపోలోతో కంపేర్ చేసుకుంటే. అండ్ ఈ టైర్స్ వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే మనకు అపోలో ఆల్ఫా H1 టైర్స్ అనేది వన్ ఆఫ్ ది క్రేజెస్ట్ వాల్యూ ఫర్ మనీ టైర్స్ అన్నమాట ప్రజెంట్ ఉన్న ఇండియన్ మార్కెట్లో. అలాగే దాని యొక్క డ్రై గ్రిప్ అనేది చాలా అంటే చాలా క్రేజీగా ఉంటుంది, బట్ వెట్లో అంత కాన్ఫిడెన్స్ అనేది రాదు. బట్ ఈ MRF టైర్స్లో ఏంటంటే బేసిక్గా ఈ స్టీల్ బ్రేస్ SP01 ఈ టైర్స్ అనేది వెట్లో కూడా చాలా బాగా పర్ఫామ్ చేస్తుంది. అండ్ మెయిన్గా దీని యొక్క టైర్ లైఫ్ కూడా అపోలోతో కంపేర్ చేసుకుంటే చాలా ఎక్కువ వస్తుంది, కాబట్టి మనకి లాంగ్ టర్మ్లో మెయింటెనెన్స్ కూడా చాలా వరకే తగ్గుతుంది. సో బేసిక్గా ఈ టైర్స్ వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే మనకి వెట్ గ్రిప్ అనేది చాలా బెటర్గా ఉంటుంది, అండ్ బైక్ కూడా చాలా అంటే చాలా ప్లాంటెడ్గా నడుస్తుంది. అండ్ ఇంజన్ గురించి మాట్లాడితే ఇంజన్ ఈజ్ ది సేమ్ 349cc ఇంజన్ అయితే వస్తుంది. సో ఇక్కడ లిక్విడ్ కూల్డ్ 4 వాల్వ్ DOSC కాన్ఫిగరేషన్తో వస్తుంది. మనకి 40 PS పవర్, అలాగే 33 Nm టార్క్ అన్నమాట. సో ఇక్కడ పవర్ అండ్ టార్క్ అనేది లాస్ట్ టైం తగ్గించారు, ఇక్కడ ఎటువంటి చేంజ్ అనేది లేదు. అండ్ అలాగే మనకి పెరిమీటర్ ఫ్రేమ్ వస్తుంది. సో దీనివల్ల ఏంటంటే హై స్పీడ్లో బైక్ అనేది చాలా అంటే చాలా స్టేబుల్గా ఉంటుంది. అండ్ 43 mm మనకి గోల్డెన్ యూఎస్డి ఫోక్స్ కూడా ఉన్నాయి. అండ్ పర్సనల్గా ఈ బ్లాక్ కలర్ అనేది వన్ ఆఫ్ మై ఫేవరెట్ కలర్ అన్నమాట. ఇక్కడ కీస్ పైన మనకి పల్సర్ బ్రాండింగ్తో వస్తుంది. అండ్ ఫ్రంట్ హెడ్లైట్ ఏదైతే ఉంది కదా, DRLA మనకి ఇంత బ్రైట్ ఉంది అని అంటే దీని యొక్క ప్రొజెక్టర్ మనకి ఇంకెంత బ్రైట్ ఉంటుందో మీరు అర్థం చేసుకోండి. వన్ ఆఫ్ ది బెస్ట్ హెడ్లైట్ ఇన్ దిస్ సెగ్మెంట్ అని చెప్తాను. అండ్ ఒకసారి ఇది కూడా ఆఫ్ చేసుకుందాం. అండ్ LED ఇండికేటర్స్ 43 mm మనకి గోల్డెన్ యూఎస్డి ఫోక్స్ అనమాట. ఇక్కడ నంబర్ ప్లేట్ది బ్రాకెట్ అనేది వచ్చింది. అండ్ ఫైబర్ ఫెండర్, డ్యువల్ ఛానల్ ABS అనేది వస్తుంది. ఫ్రంట్ మనకి 320 mm హబ్లెస్ డిస్క్ వస్తుంది విత్ మనకి గ్రెమికా డ్యువల్ పిస్టన్ క్యాలిపర్స్ అన్నమాట. సో బేసిక్గా ఇవి యాక్సియల్లీ మౌంటెడ్ క్యాలిపర్స్, రేడియల్లీ మౌంటెడ్ అయితే కాదు. అండ్ ఇక్కడ మనకి ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే దీంట్లో సింటెడ్ బ్రేక్ ప్యాడ్స్ అనేవి ఇప్పటికి కూడా వస్తున్నాయి. ఒకసారి మీకు క్లియర్గా చూపిస్తాను. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి సింటెడ్ బ్రేక్ ప్యాడ్స్ ఇప్పటికి కూడా వస్తున్నాయి, ఇక్కడ ఎటువంటి చేంజ్ అనేది లేదు. అండ్ ఫ్రంట్ ప్రొఫైల్ అనేది చూసుకుంటే 110 సెక్షన్ మనకి 70 ZR17 అన్నమాట. అంటే ఫ్రంట్ అండ్ బ్యాక్ మనకి రేడియల్ టైర్స్ వస్తున్నాయి కాబట్టి ఇక్కడ గ్రిప్ పరంగా ఎటువంటి ఇష్యూ అనేది లేదు. అండ్ ట్యాంక్ కెపాసిటీ అనేది 12 లీటర్స్. ఇక్కడ టోటల్ మనకి మెటల్ ట్యాంక్. సో దిస్ ఈజ్ ఫైబర్, లోపల మెటల్ ఉంటుంది, ఐఎమ్ సారీ. అండ్ పల్సర్ లోగో ఏదైతే ఉంది కదా, ఇది కూడా చాలా ప్రీమియంగా ఉంది. అండ్ యాజ్ ఇట్ ఈస్ E20 ఫ్యూల్కి సపోర్ట్ చేస్తుంది. అండ్ నెక్స్ట్ మనకి 805 mm సీట్ అయితే యాక్సెసిబుల్ సీట్ అయితే. సో మీరు 54, 55 ఉన్న వాళ్ళు కూడా చాలా ఈజీగా యాక్సెస్ చేయొచ్చు. అండ్ పిలియన్ సీట్ కూడా మనకి సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఉంటుంది. బట్ 400cc వన్ ఆఫ్ ది కంఫర్టబుల్ సీట్స్ అన్నమాట. డ్యూక్ 390తో కంపేర్ చేసుకున్నా కూడా సీట్ కుషన్స్ అనేది చాలా అంటే చాలా సాఫ్ట్ సైడ్లో ఉంటుంది. ఇక్కడ కూడా మనకి NS 400Z బ్రాండింగ్ కూడా ఇచ్చారు. అండ్ రియర్లో మనకి నైట్రాక్స్ మోనోషాక్ అయితే ఉంది. ఇది అప్ టు నాకు తెలిసి 6 స్టెప్ వరకు మనం అడ్జస్ట్ అనేది చేసుకోవచ్చు, లైక్ సాఫ్ట్ ఆర్ హార్డ్ అయితే చేసుకోవచ్చు, విచ్ ఈస్ ఎ వెరీ గుడ్ థింగ్ అన్నమాట. అండ్ అలాగే మీకు రియర్ టైర్స్ గురించి ఆల్రెడీ చెప్పేశాను. రియర్ కూడా మనకి గ్రెమికాది సింగిల్ పిస్టన్ క్యాలిపర్ వస్తుంది విత్ 230 mm మనకి డిస్క్ ప్లేట్, అలాగే ట్రాక్షన్ కంట్రోల్ కూడా ఉంది. బట్ రియర్లో ఏంటంటే మనకి ఆర్గానిక్ బ్రేక్ ప్యాడ్స్ వస్తున్నాయి, ఫ్రంట్లో ఏంటంటే మనకి సింటెడ్ బ్రేక్ ప్యాడ్స్ వస్తున్నాయి. ఇది మనకి డిఫరెన్స్ అన్నమాట. నెక్స్ట్ ఇక్కడ మనం మీటర్ కన్సోల్ చూసుకుంటే ఇక్కడ కూడా ఎటువంటి చేంజ్ అనేది లేదు, సేమ్ మనకి 4 రైడింగ్ మోడ్స్ ఉన్నాయి. అలాగే మనకి స్పోర్ట్ షిఫ్టర్ కూడా ఉంది, బేసిక్గా క్విక్ షిఫ్టర్ అన్నమాట. క్లచ్ లేకుండా మనం గేర్ అని అప్ చేయొచ్చు, అది బేసిక్గా స్పోర్ట్ మోడ్లో మాత్రమే వర్క్ అవుతుంది.
అండ్ ఆల్రెడీ డీటెయిల్గా ఈ బండి గురించి ఇన్ఫర్మేషన్ అనేది చెప్పాను. సో కావాలంటే ఆ వీడియోస్ అనేది చూడొచ్చు, రైడ్ రివ్యూస్ కూడా ఉన్నాయి. అండ్ మనకి టైప్ ఏది ఛార్జింగ్ పోర్ట్, ఇప్పుడైనా మనకి టైప్ సి ఇవ్వాల్సింది. అండ్ అడ్జస్టబుల్ లీవర్స్ కూడా వస్తున్నాయి మనకి ఇక్కడ. సో మీ ఫింగర్ రీచ్కి తగ్గట్టు మనం లీవర్స్ కూడా అడ్జస్ట్ అనేది చేసుకోవచ్చు. అండ్ అలాగే మనకి హ్యాండిల్ బార్ కూడా చాలా కంఫర్టబుల్ సైడ్లో ఉంది. అండ్ ఓవరాల్గా ఇదన్నమాట బజాజ్ పల్సర్ NS 400Z గురించి. ఫైనల్గా ఇదైతే బజాజ్ పల్సర్ NS 400Z ఒక ప్రైస్ డ్రాప్ వీడియో, అలాగే టైర్స్ అనేది కూడా మీకు ఆల్రెడీ క్లియర్గా చెప్పాను. సో దీనిపైన మీ ఒపీనియన్ ఏంటో లెట్ మీ నో ఇన్ ది కామెంట్ సెక్షన్. ఐ విల్ సీ యూ అనదర్ వీడియో. అంటిల్ దెన్ టేక్ కేర్, కీప్ లవింగ్, కీప్ సపోర్టింగ్. సైనింగ్ ఆఫ్ యువర్ మోటో బాయ్ VK.